మా జీవితాలలో ఫలించులాగా కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎస్తేరమ్మ గారి జ్ఞాపకార్థ కూడికకు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు, నేను ఎక్కువసేపు మాట్లాడను, ఒక 15 లేదా 20 నిమిషాలు దేవుడి వాక్యాన్ని మాట్లాడతాను కనుక ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఒక పెళ్ళిలో కానివ్వండి, ఒక జ్ఞాపకార్థ చావు రోజు కానివ్వండి, దేవుడి వాక్యాన్ని ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పోయిన వారి మీద ఉంటాయి. ఒక పెళ్ళిలో అయితే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఆనందంలో ఉంటాయి. కాబట్టి మనం ఒక మనిషి మారాలి అంటే ఎక్కడ మారతాడు అంటే, ఒక వ్యక్తి చావు జరిగిన చోటనే మారటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ఒక మాట అంటారు, బర్త్డే రోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ పోకపోయినా ఏ రోజుకి వెళ్ళాలంటారు? చావు రోజు ఖచ్చితంగా వెళ్ళాలంటారు. చావు రోజుకు వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారంటే, అదే చివరి రోజు ఆమెను చూడటం ఇక మరలా మనం చూడలేము కాబట్టి అందరం వెళ్ళి చూసి రావాలి అంటారు. అంటే ఒక మనిషి ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఇక మరలా ఎప్పుడు రాడు కాబట్టి మనం ఖచ్చితంగా చూడాలని అనుకుంటాడు. అది మనిషి ఉద్దేశం. మనిషి ఇలా ఆలోచిస్తాడు, ఆడు ఇంకెప్పుడు రాడు, ఇంకా వాడిని చూడలేం, మనం ఆ బాక్స్ మీద మూత పెట్టే లోపే మనం ఏం చేయాలి అని చూసేయాలి. మీకు తెలుసో లేదో, సగం దూరంకి వెళ్ళిన తర్వాత మరలా బాక్స్ ఓపెన్ చేసి ఎవరైనా చూసేవాళ్ళంటే చూడండి అని చెప్పేసి మరలా పెట్టేస్తారు. అంటే ఇది మనం అనుకుంటున్నది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. చాలమ్మ, ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఏడుస్తూ బాధపడుతూ ఒక మనిషిని పోగొట్టుకొని దుఃఖంలో ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. దానివల్ల మీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. చూడండి, అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు మేలు జరుగుతుందా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరి ఆ ఇంటి దగ్గరికి వెళితే నీకు మేలు జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. మరి ఏం మేలు జరుగుతుంది మనకు? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఏం మేలు జరుగుతుంది? డబ్బు రూపంలో ఏమన్నా మేలు జరుగుతుందో చెప్పండి? ఆస్తి రూపంలో మేలు జరుగుతుందా? ఆరోగ్యం విషయంలో ఏమన్నా మనకు వచ్చేస్తుందా అక్కడికి పోతే చెప్పండి? ఏమీ రాదు. ఏమీ రాకపోయినా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే మీకు మేలు ఉంటుంది అంటున్నాడంటే ఏంటా మేలు అని ఆలోచిస్తే కిందికి చదవండి. ఏంటా మేలు? ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దాన్ని మనసున పెట్టుదురు. ఇది మేలు. ఈ మేలు కోసమే నువ్వు చనిపోయిన వారి ఇంటి దగ్గరికి వెళ్ళు అని చెబుతున్నాడు. బ్రతికి ఉన్నవారు చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే ఆ చావును మనస్సులో పెట్టుకొని భయపడి, నా జీవితాన్ని కూడా ఏదో ఒక రోజు నేను ముగించుకుంటాను, ఈ లోకాన్ని విడిచి ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను, కాబట్టి ఈవిడలాగే నాకు జరుగుతుంది, నేను బాగుండాలి అన్న భయం రావాలి. అదే నీ జీవితాన్ని మార్చేది, అదే నీకు మేలు. అందుకోసమే ఇంటి దగ్గరకు వెళ్ళు అని చెప్తున్నాడు. చూడండి, చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఏ శబ్దము ఉండదు, చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫోన్ చేసేవాళ్ళు, రే మీ నాన్న చచ్చిపోయాడురా, మీ అమ్మ చచ్చిపోయిందిరా, నువ్వు ఎక్కడున్నా రావాలి అని చిన్నగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరేమో బాక్స్ రెడీ అయిందో లేదో కనుక్కొని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఎంత సైలెంట్గా ఉంటుందో చూడండి. అదే పెళ్ళిలోకి వెళ్ళి చూడండి మీరు, అలా ఉంటుందా? విందు జరుగుతున్న ఇంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ బట్టల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ నగల గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళ బంధువుల గురించి మాట్లాడుకుంటారు. అంత ఆనందమే ఉంటుంది తప్ప అక్కడ దేవుడి గురించిన ఆలోచన ఉండదు. ఒక పెళ్ళి జరుగుతున్నప్పుడు కానీ, ఒక పుట్టినరోజు జరుగుతున్నప్పుడు కానీ దేవుడి గురించిన ఆలోచన ఉండదు, నేను మారాలి అన్న ఆలోచన ఉండదు. అంత ఆనందమే ఉంటుంది. అదే చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే, చనిపోయిన వారింటి దగ్గరికి వెళితే నువ్వు ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటావు. నీకు కూడా ఏదో ఒక రోజు అలాంటిది జరుగుతుంది కాబట్టి నా జీవితాన్ని మార్చుకోవాలి,
నా బ్రతుకును, నా కుటుంబ జీవితాన్ని నేను దేవుడిలోకి నడిపించుకోవాలి అన్న ఆలోచన నీకు కలుగుతుంది. అందుకోసమే వెళ్ళండి అని చెప్తున్నాడు. దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాడంటే అంటే ఊరికే మాట్లాడు, మేలు ఉందంటే ఏదో ఒక మేలు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే. ఇంకా వాళ్ళు ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, ఆ శవానికండి చివరిగా ఒక స్నానం చేయిస్తారు. బ్రతుకున్నప్పుడేమో ఎవరికి కనబడకుండా స్నానం చేస్తే, చచ్చిపోయిన తర్వాత అందరికి కనబడేటట్టు స్నానం చేస్తారు. అదే ఇక జీవితంలో చివరి స్నానం. అలాగే బట్టలు చివరిగా వేసుకున్నది ఏది, ఆ ఒక్కరోజే బట్టలు వేసుకునేది. అలాగే ఒక సబ్బు వాడతారండి బతుకున్నప్పుడు ఒకే సబ్బు వాడతారు. చచ్చిపోయినప్పుడు కూడా ఇటు సంతూరు ఆడుతున్నాడు, సంతూరు ఏంటంటారా, ఏమంటారు చెప్పండి, మరి ఏదో ఒకటి వేసేయండి అంటారు. అంటే నువ్వు పనికిరానోడివి అయిపోతావు. ఇప్పుడు నువ్వు పనికిరాని దానివి అయిపోతావు. ఆత్మ లేనప్పుడు ఏదైతే ఏముందో వీడికి వెయ్యండి అంటారు. అంతేగాని ఇటు బతుకున్నప్పుడు ఇది వాడుతున్నాడు, ఇటు బతుకున్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకున్నాడు, ఇటు బతుకున్నప్పుడు ఇలా తిరుగుతున్నాడు, ఇవే చెయ్యాలి అని ఎవ్వరూ అనుకోరండి. అప్పుడు నీకేమర్థం కావాలంటే, చూస్తున్నా నీకు, నాకు కూడా ఇలాంటి స్నానమే జరుగుతుంది, నాకు కూడా ఇలాంటిదే చేస్తారు, చనిపోయిన తర్వాత నేను కూడా ఒక పనికిరాని వాడిగా మారిపోతాను. కాబట్టి అమ్మో నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అన్న ఆలోచన రావాలి అని ఇంటి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడండి. శవం ఉంటుంది, టెంట్ ఉంది, దాని కింద మంచం ఉంటుంది. దాన్ని చూడగానే నేను కూడా ఒకరోజు చనిపోతే ఇలానే చేస్తారు, నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇలాగే నా శవానికి, నా శరీరానికి చేస్తారు కదా అన్న భయం మనకు రావాలండి. చావును చూసినప్పుడు పాపము చేయాలన్న ఆలోచన ఎవరికైనా కలుగుతుందో చెప్పండి? మన కళ్ళ ముందు ఒక భయంకరమైన యాక్సిడెంట్ చూసినప్పుడు కానీ, మన కళ్ళ ముందు నా అనుకున్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు నీకు పాపం మీద ఆలోచన ఉండదు, లోకం మీద ఆశలు ఉండవు. దేని మీద ఆలోచన ఉంటుంది? అమ్మో చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతానన్న భయం ఉంటుందండి. అంతేగాని లోకాన్ని అనుభవించాలన్న ఆశలు ఉండవు. అందుకోసమే బెల్షెజర్ ఏం చేశాడంటే, మందిరంలోకి తెచ్చుకోవడాన్ని మందు పోసుకొని తాగాడు. తాగిన తర్వాత ఒక చెయ్యి వచ్చి రాసిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? చావు భయం వచ్చేసింది. చావు భయం వచ్చేసిన తర్వాత ఇక మరలా మందు తాగటం ఆపేసాడు. చూడండి, చావు భయం ఉంటే మరలా నువ్వు తప్పు చేయవా అంటే తప్పు చెయ్యం. చావు భయం ఉంటే ఈ లోకం మీద ఆశలు ఉంటాయంటే అస్సలు ఆశలే ఉండవు ప్రియమైన దేవుడు వాళ్ళరా. అందుకోసమే చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి మీరు వెళ్ళండి, మీకు మేలు కలుగుతుంది, మీరు మారిపోతారు. ఒకవేళ మీరు అప్పుడు మారకపోతే ఇక మీరు ఎప్పుడు మారలేరండి. ఇక ఎప్పుడు మనం మారలేం. మా బాబాయ్ ఉన్నాడు, మా నాన్న తమ్ముడు, బాగా మందు తాగి లోపల అవయవాలన్నీ పాడు చేసుకున్నాడు. మహా అంటే నువ్వు ఒక నెల బతుకుతావు అని చెప్పాడు. ఒక వారం అయిపోయిన తర్వాత నన్ను పిలిచాడు. నేను పోయినాను ఆయన దగ్గరికి వెళ్తే, ఒరే అనిల్గా నేను బాప్తీసం తీసుకుంటాను, నాకు బాప్తీసం ఇప్పి అంటున్నాడు. మంచంలో పడి శరీరం అంతా అయిపోయింది, ఇక లోపల అవయవాలు ఏవి పని చేయలేదు. ఆ సమయంలో నేను కనబడినప్పుడు నన్ను పిలిచి బాప్తీసం తీసుకుంటా, నాకు బాప్తీసం ఇవ్వండి అన్నాడు. అలా మాట్లాడిన 2 రోజులకే చచ్చిపోయాడు. చూడండి, నువ్వు ఎప్పుడు మారుతావు? ఇక నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు మారాలనుకుంటే అప్పుడు నీకు అవకాశం ఉండదు. జాగ్రత్త. నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత మారాలనుకున్నా అప్పుడు నీ శరీరం సహకరించదండి. నీ శరీరం సహకరించగా మట్టిలో నీ దేహాన్ని పెట్టాల్సి వస్తుంది. ఆత్మ కనిపించకుండా పాతాళంలోకి వెళ్ళి బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే బ్రతికున్నప్పుడే మనం మారాలి. ఏదో ఒక సందర్భాన్ని చూసి బ్రతికున్నప్పుడే మారాలి. చచ్చిపోయిన తర్వాత మారాలనుకుంటే ఆ మార్పు ఎందుకు పనికిరాదండి. చనిపోయిన తర్వాత మన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతే, అయ్యా ప్రభువా నేను మారతానయ్యా, నన్ను బయటికి తీసి బాప్తీసం ఇచ్చి నేను నీ కోసము నిలబెట్టయ్యా, నేను నిలబడతాను అంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? ఒరే ఇప్పుడు కాదురా నీకు మార్పు రావాల్సింది, ఇప్పుడు కాదు నీకు బాధ రావాల్సింది. భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే నీకేం రావాలి? బాధ రావాలి, మార్పు రావాలి. సచ్చాక నీ ఆత్మ నరకంలో కాలిపోతూ ఉంటే ఆ మార్పు ఎందుకు ఉపయోగపడదు? నాకు కూడా అది అవసరం లేదు అని దేవుడు చెప్తాడు. ఇంక అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమి చేయలేము, ఇక అందులో కాలిపోవలసిందే. కనుక ప్రియులారా,
శవానికి ఎలాంటి వాల్యూ లేదండి. ఆ చనిపోయిన శవానికి ఎలాంటి విలువ లేదు, ఉపయోగం లేదు. మరికొంతమంది ఏం చేస్తారంటేనండి, మరికొంతమంది మా సైడ్ అయితే చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొని వస్తారు. శవాన్ని ఎక్కడికి తీసుకొస్తారంటే చర్చి దగ్గరికి తీసుకురావాలంటారు. శవాన్ని చర్చి దగ్గరికి తీసుకురావాలంటారు. ఇప్పుడు నేను బాగా ఆలోచించండి ఈ విషయాన్ని. ఆడు తాగి 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 చచ్చిపోయి ఉంటాడు. ఎక్కడంటే అక్కడ తిరిగి, ఎలా అంటే అలా వాడి ఇష్టానుసారంగా తిరిగి చచ్చిపోయి ఉంటాడు. మందు తాగి బైక్ తోలి వాడి యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు అలాంటి మందిరంలోకి తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి? ఏం ఉపయోగం ఉంది చెప్పండి అమ్మా? ఏమీ ఉపయోగం లేదు. బ్రతికున్నప్పుడే నువ్వు దేవుడి మందిరానికి రావాలి. నీ కుమారుడు, నీ భర్త, నువ్వు బ్రతికున్నప్పుడే ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధిలోకి పరిగెత్తుకుంటూ రావాలండి. అక్కడే కదా నీకు మాటలు దొరికేది. బ్రతికున్నప్పుడు ఆ మాటలే కదా నీకు ఉపయోగపడేది. అదే కదా నిన్ను మార్చేది. నువ్వు బ్రతికున్నప్పుడు దేవుడి మందిరంలోకి వస్తే ఏమైనా మార్పు ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత నువ్వు దేవుడి మందిరంలోకి తీసుకొని వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఎలాంటి ప్రయోజనము ఉండదు ప్రియమైన దేవుడు వాళ్ళ. అందుకోసమేనండి మేమైతే నేనేం చేస్తానంటే, వాడి ఇష్టానుసారంగా బతికాడు, వాడి ఇష్టానుసారంగా జీవించాడు, ఆ శవాన్ని చర్చి దగ్గరికి తీసుకొని వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? తీసుకొని వస్తే వాడు ఏం వింటాడు చెప్పండి? బ్రతికున్నప్పుడు ఒక సేవకుడు చెప్పే వాక్యాన్ని వింటే, బ్రతికున్నప్పుడు ఆ దేవుడి వాక్యాన్ని చదివితే వాడు మారితే వాడి జీవితం బాగుంటుంది. కానీ ఏది చెయ్యకుండా వాడి ఇష్టానుసారంగా వాడు తిరిగి శవాన్ని దేవుడి మందిరంలోకి తీసుకొస్తే ఎలాంటి ప్రయోజనము లేదండి. ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఒక పాస్టర్ ఏం చేశాడంటే, మా జేజీ ఉంది. మా జేజీ అన్ని అలవాట్లు ఉన్నాయి ఆవిడకు. బూతులు మాట్లాడితే ఆవిడ చనిపోయిండే తీసుకెళ్ళారు శ్మశానంలోకి. తీసుకెళ్ళిన తర్వాత లోపల పెట్టేశారు. లోపల పెడితే ఇప్పుడు ఆ పాశ్రమ ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రవ్వా ఈమె గారి ఆత్మను మీరు చేర్చుకోండి, ఈవిడ మీ దగ్గరకు వచ్చిందని మేము నమ్ముతున్నామని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? పాస్టర్ గారు చేసినంత మాత్రాన ఆవిడ ఇష్టానుసారంగా బతికి చచ్చిపోతే ఆత్మను దేవుడు తీసుకుంటాడా? దేవుడు తీసుకుంటాడు చెప్పండి? ఆయన రికమెండేషన్ చేయడానికి పాస్టర్ ఎవరు చెప్పండి? పాస్టర్ గారు రికమెండేషన్ చేసినంత మాత్రాన దేవుడు తీసుకోడు. దేవుడు నీ జీవితాన్ని బట్టి, నీ భక్తిని బట్టి తీసుకుంటాడు తప్ప, నువ్వు ఎలా అంటే అలా బ్రతికి పాస్టర్ గారు ప్రార్థన చేసి అయ్యా తీసుకోండి అంటే తీసుకోడండి. అందుకోసమే బ్రతికి ఉన్నప్పుడే మనం దేవుడి మందిరంలోకి రావాలి. కానీ చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసుకుని వస్తే ఎలాంటి ప్రయోజనము ఉండదు. నీ బతికున్నప్పుడు ఎన్నో పాటలు వింటాడు. బ్రతికున్నప్పుడు ఎన్నో పాటలు విన్నా ఈ పాటల కంటే నాకు లోకంలో ఉన్న సినిమా పాటలే మేలంటాడు చూసారా? చచ్చిపోయాక పాట పాడతారండి. చచ్చిపోయాక ఏం పాట పాడతారు చెప్పండి? పరదేశంలో పాట పాడతారు. ఆ శవాన్ని తీసుకొని పోయేటప్పుడు నువ్వు ఆ పాట ఎంత పాడితే వాడు వింటాడు చెప్పండి? నువ్వు ఎన్ని పాటలు చెగు దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి పాడినా ఆ చనిపోయిన శవం ఆ పాటను వినదండి. బ్రతికున్నప్పుడే అయినా నువ్వు పరదేశివిరా ఈ లోకంలో, పరదేశి ఈ లోకంలో నువ్వు ఉండటానికి కాదు వచ్చినవాడివి, వెళ్ళిపోవడానికి వచ్చినవాడివి. ఒరే ఈ లోకంలో ఉన్నవన్నీ నువ్వు ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మారరా బాబు బతికున్నప్పుడే. నీ జీవితాన్ని మార్చుకోరా, నీ అలవాట్లను మార్చుకోరా, నీ పాటలు పాడి వానికి వినిపించాలి. కానీ చనిపోయిన తర్వాత వినిపిస్తే ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకోసమేనండి చచ్చిపోయిన వారి ఇంటి దగ్గరికి మీరు వెళితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పును మీరు చూస్తారు. మీకు ఒక మేలు దొరుకుతుంది, అక్కడ మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు చూడండి. ఈ లంక శ్మశానంలోకి వెళ్ళాం. నేను సమాధులను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏదో ఒక రోజు ఈ సమాధుల లోపలికి కూడా మేము వెళ్ళిపోవాలి. ఈ సమాధులు ఏదో ఒక రోజు అందరూ ఇక్కడ మమ్మల్ని చూస్తారు. ఇప్పుడు మనమందరినీ తీసుకెళ్ళి పాతి పెట్టేస్తున్నాం. ఏదో ఒక రోజు అందరూ మనల్ని కూడా తీసుకుని వెళ్ళి పాతి పెడతారు. అయితే నేను లేపబడేదానిగా ఉండాలి. కానీ అలాగే లోపలికి పాతాళానికి వెళ్ళిపోయేవాడిగా నేను ఉండొద్దు అన్న భయం మనలో రావాలండి. ఆ సమాధులను చూసినప్పుడు, ఆ సమాధులు కనబడగానే మనలో ఒకంత భయం రావాలి.
నేను పాపాన్ని చేయకూడదు, నా ఇష్టానుసారంగా నేను బతకూడదు అన్న భయం మనలోకి వచ్చి మారిపోవాలండి. ఆ సమాధులను చూసినప్పుడు చనిపోయిన వారి గురించి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. మన గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు బతికున్న మన గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరలా వాళ్ళు వస్తే మనము బాధపడాలి. వస్తారంటే బాధపడాలి. ఇక రానప్పుడు ఎందుకు బాధపడతాను చెప్పండి? రానప్పుడు బాధపడవలసిన అవసరత లేదు. అందుకోసమే చివరిగా ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి, 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. చూడండి, చనిపోయిన వాళ్ళ గురించి మనము ఏడ్చొద్దు, వాళ్ళ గూర్చి అంగలార్చొద్దు. ఆకలి దప్పులు కరిగి మరలా వారి కోసం ఏడ్చాల్సిన అంత అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాలేరు. మరలా మన స్వదేశాన్ని వాళ్ళు చూడలేరు. మరలా మన బంధువులను చూడలేరు. ఎందుకంటే ఇది వాళ్ళ సొంత ఊరు కాదు. ఒకవేళ ఇదే మనకు సొంత ఊరు అయితే, ఇదే మనకు సొంత వాళ్ళు అయితే చావు పేరుతో మనము ఇడిచి వెళ్ళిపోకూడదు, ఇక్కడనే ఉండాలి. కానీ మనం ఇడిచి వెళ్తున్నామంటే ఇది సొంత ఊరు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు సొంత వాళ్ళు కాదు. పరలోకంలో ఉన్న దేవుడు సొంతవాడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు మనకు సొంత వాళ్ళు. అదండి మన సొంత ఊరు, సొంత వారు అక్కడున్నారు. అందుకోసమే వాళ్ళ గురించి మనము ఏడవద్దు. కిందికి చదవమ్మా. ఎవరి గురించి ఏడ్చాలో? వెళ్ళిపోవచ్చున్న వారి గూర్చి ఏడ్చాలి. ఎవరి గురించి ఏడ్చాలి? వెళ్ళిపోవటానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం ఏడ్చాలి తప్ప చనిపోయిన వారి గురించి ఏడ్చద్దు. ఇప్పుడు బతికున్న మనమేమనుకోవాలంటే, బతికున్న ఎస్తేరమ్మ గారి పిల్లలు బంధువులు ఏమనుకోవాలంటే, ఇక మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఆవిడ దేవుడి కోసం బ్రతికి ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా మేమున్నాం, మేము దేవుడి కోసం బ్రతకాలి, మేము మంచి సత్క్రియలు చేయాలి, విశ్వాసాన్ని కలిగి జీవించాలి, ప్రభువునందు మాత్రమే మేము బ్రతికి ప్రభువునందే నిద్రించాలి అన్న ఆలోచనతో పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. అలా ఆలోచించాలి. ఏడ్చాలి. ఎవరి కోసం ఏడ్చాలి? ప్రభువా, నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోకుండా మీరు కాపాడండి అయ్యా. నా భర్త చెడ్డ అలవాట్ల నుంచి నా భర్తను విడిపించండి అయ్యా. నా పిల్లలు నా మాట వినకుండా తిరుగుతున్నారయ్యా. నా పిల్లలు నా మాట విని మీ వాక్యంలోకి వచ్చేటట్టుగా మీరు సహాయం చేయండి ప్రభు అని బ్రతికున్నప్పుడే నీ కోసం ఏడ్చాలి, నీ భర్త కోసం ఏడ్చాలి, నీ పిల్లల కోసం ఏడ్చాలి. బతికున్నప్పుడే ఏడ్చాలి. వాళ్ళందరూ చచ్చిపోయినాక నువ్వు రొమ్ములు కొట్టుకుని ఏడ్చిన ఎలాంటి ప్రయోజనము లేదు. అదండి, అదే ఇక్కడ చెప్తున్నాడు. వెళ్ళిపోతున్న వారి గురించి మీరు ఎలా ఏడ్చాలి? బహురోదనం చేసి ఏడ్చాలి. ఎంత ఏడ్చాలంటే ఆ ఏడుపులు పరలోకములో ఉన్న దేవుడికి వినపడాలి, మనుషులకు కాదు వినపడాల్సింది. మనుషులు విన్నా దానికి ఎలాంటి ప్రతిస్పందన ఉండదండి. అదే ఆ ఏడుపులు, నువ్వు ఏడ్చే నీ కుటుంబం కోసం ఏడ్చే ఏడుపులు, నీ సంఘం కోసం ఏడ్చే ఏడుపులు, నీ బ్రతుకు కోసం ఏడ్చే ఏడుపులు పరలోకంలో ఉన్న దేవుడికి వినపడేటట్టుగా ఏడిస్తే అప్పుడు దేవుడు నీ మీద కనికరాన్ని చూపించి నిన్ను కాపాడతాడు. అందుకోసమే వెళ్ళిపోతున్న వారి గూర్చి ఏడ్చండి, బాగా ఏడ్చండి. ఉత్త ఏడుపు కాదు, బాగా ఏడ్చాలి. ఏడ్చాలి. ఎలా ఏడ్చాలంటే దావీదు గారు అంటారు, అయ్యా నీ కోసం నేను ఏడ్చి 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 నా గొంతు పోయింది అంటాడు. నీ కోసం ఎదురు చూసి చూసి నా కన్నులు లోపలికి వెళ్ళిపోయి బలహీనపడిపోయా అంటాడు. నీ కోసం ఏడ్చి ఏడ్చి నా కళ్ళలో నీళ్లు లేవు అని మాట్లాడుతున్నాడంటే అలా ఏడ్చాలండి. మన కోసం, మన కుటుంబాల కోసం. అంత ఏడిస్తేనే బ్రతికున్నప్పుడు దేవుడు క్షమాభిక్ష పెడతాడు, దేవుడు క్షమాపణ ప్రసాదిస్తాడు. వీళ్ళందరూ చచ్చిపోయాక ఏడిస్తే ఏమి దేవుడు ఇవ్వడంటే, ఏమి ఇవ్వడు దేవుడు. ఆ కన్నీళ్ళన్నీ వృధాగా అయిపోతాయి. అందుకోసమే బ్రతుకున్న వారి కోసం ఏడ్చాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా, అమ్మ యెరూషలేము కుమార్తెలా మీరు నా కోసం ఏడ్చొద్దండి. ఎవరి కోసం ఏడ్చాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడ్చండి. ఎందుకంటే నేను ఇప్పుడు చచ్చిపోతే మరలా 3వ రోజు తిరిగి లేస్తాను. అదే మీ పిల్లలు, మీ భర్త, మీ భార్యలు చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోతే వాళ్ళు తిరిగి లేచేటట్టుగా ఉండాలి. వాళ్ళ చావు అలా చావు తిరిగి లేచేటట్టుగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారమ్మా. యెరూషలేము కుమార్తెల మీరు మీ పిల్లల కోసం, మీకోసం
ఏడ్చండి అని చెప్తున్నాడు చూడండి. మన చావు ఎలా ఉండాలంటే, మన చావు అందరూ గుర్తుపెట్టుకోవాలండి. మన చావు ఇదిగో, ఈవిడ దేవుడి కోసం ఎంత గొప్పగా బ్రతికిందంటే ఈవిడలాగా ఎవరు బ్రతకలేదు, ఈవిడలాగా ఎవరు కష్టపడలేదు, ఈవిడలాగా విశ్వాసంతో ఎవరు బ్రతకలేదు, ఈవిడలాగా ఎవరు ఆతిథ్యం ఇవ్వలేదు. నిజంగా ఈవిడ చచ్చిపోయి ఉంటే మేమందరము కూడా అంత బాధపడుతున్నామని చనిపోయిన నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అలా ఉండాలండి మన చావు. మన చావు అందరూ ఏడ్చేటట్టుగా ఉండాలి, అంత గొప్పదిగా ఉండాలి. మన భక్తి జీవితాన్ని బట్టి, మన నీతిని బట్టి అందరూ బాధపడాలండి. ఇలాంటి ఆవిడ మరలా మనకు దొరకదు, ఇలాంటి స్త్రీ మరలా మనకు రాదు అని ఏడ్చాలి. అలా ఉండాలి మన చావు. నాకు అన్నగారు చెప్పారు, ఆవిడ చనిపోయింది, ఏం పేరు, తబిత, దోర్క ఆవిడ చనిపోయింది. చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారండి, ఎంతమంది ఏడ్చారండి పాపం. విధవరాళ్ళందరూ పేదరు గారు రాగానే చాలామంది ఏడ్చేశారండి. ఎందుకు ఏడ్చేశారంటే దోర్క ఆవిడ ఎన్నో సత్క్రియలు చేసింది. అది ఇన్ని చేసిందని చెప్పలేదు, చాలా సత్క్రియలు చేసింది. కాబట్టి ఆవిడ చేసిన సత్క్రియలను బట్టి అక్కడున్న అందరూ చచ్చిపోగానే ఏడ్చేస్తున్నారు. ఇలా సత్క్రియలు చేసే అమ్మాయి ఈ ప్రాంతంలో ఎవరు లేరు. ఇలా దేవుడి కోసం బ్రతికే తబిత లాంటి, దోర్క లాంటి వాళ్ళు ఎవరు లేరు అని ఆవిడ గురించి అందరూ ఏడ్చేస్తున్నారండి, సేవకుడికి చెప్తున్నారు. అలా ఉండాలండి మన చావు. మనం చచ్చిపోతే మన మీద పగ ఉన్నవాడు కూడా, మన శత్రువు కూడా మన దగ్గరకు వచ్చి ఏమనాలో తెలుసా, వీడికి నాకు సరిపోదు, అయితే ఆడు చాలా మంచోడు, వీడు చాలా మంచోడు, ఆడికి నాకు సరిపోకపోయినా, ఆడంటే నాకు పడకపోయినా ఆడు చచ్చిపోయాడు, చాలా మంచోడు అండి వాళ్ళని మనం చచ్చిపోగానే మన శత్రువు కూడా ఏడ్చగలగాలి. మనం చచ్చిపోతే మనకు గిట్టని వారు కూడా మన దగ్గరకు వచ్చి బాధపడేటట్టుగా మనం బ్రతకాలండి. అలా ఉండాలి మన జీవితం బ్రతుకున్నప్పుడు. అలా ఉంటేనేనండి మంచి పేరును మనము సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ బాగా ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే ఇదే మీకు మంచి అవకాశం, ఇదే మీకు మంచి సమయం. మారు మనసు పొందండి. మరలా మీకు ఉండకపోవచ్చు. ఆనాడు బెల్షెజరుకు మారటానికి అవకాశం లేదు, రాత్రికి రాత్రే చచ్చిపోయాడండి. ఈరోజు మనము కూడా వాక్యం వింటున్నాం, వాక్యం విన్న తర్వాత మారకపోతే, రాత్రికి రాత్రే చచ్చిపోతే మన జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. మారటానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడండి. ఇక్కడికి వచ్చావంటే ఇదొక నీకు అవకాశం మారటానికి. మారాలి, మార్పు చెందండి. ఇప్పుడు అహరోను కుమారులు ఉన్నారు. అహరోను కుమారులు అన్యాగ్నిని తీసుకొని వచ్చేసారండి. నాదాము, అబీహు అన్యాగ్నిని వాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అగ్నిని పంపించేసి వాళ్ళను చంపించేశాడు. ఆ టైంలో వాళ్ళు మందిరంలోకి వచ్చిన తర్వాత అన్యాగ్నిని పక్కన పెట్టి, అయ్యా మహాప్రభు, ఏదో మేము తెలియక చేశాము, ఇక్కడికి అన్యాగ్ని తీసుకొని వచ్చాము, మమ్మల్ని క్షమించండి అని అడిగింటే అప్పుడు బతికేవారేమో, మారు మనసు పొంది ఉంటే వాళ్ళు జీవించే వాళ్ళేమో. అలా మారు మనసు పొందకుండా వాళ్ళు ఏం చేశారు, అలా ఉన్నారు కాబట్టి దేవుడు అగ్నిని రప్పించి చంపేసేసారు. వెంటనే ఏం చేశారు, వెంటనే ఆ శవాలను తీసుకెళ్ళి పాతిపెట్టేశారు. చూడండి, అంటే పనికి రానిది ఏది కూడా ఎక్కడ ఉండదు, పరిశుద్ధ స్థలములో ఉండదు. పనికిరానిది ఏది కూడా అక్కడ ఉండదు. ఎప్పుడయ్యా పనికి వచ్చేస్తుంది అంటే, ఆ దేహాలలో ఏముంటే పనికి వచ్చేస్తుంది, ఆ దేహాలలో ఏముంటే మందిరంలో ఉంటుంది, ఆత్మ ఉంటేనే మందిరంలో ఉంటుంది. మరి ఆత్మ లేని శవాన్ని మందిరంలోకి తీసుకొస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, తీసేయండి వీళ్ళని అన్నాడు, తీసేయండి, నా మందిరం అపవిత్ర పరచబడుతుంది. కనుక ప్రియులారా, కొన్ని మనము మన జీవితాల్లో అన్వయించుకొని చిన్న చిన్నగా ఏం చేయాలి, మనం దేవుడిలో నిలబడాలి. అందుకోసమే చనిపోయిన వారింటి దగ్గరికి మీరు వెళ్ళండి. విందు జరుగుతున్న ఇంటికి మీరు పోకపోయినా నష్టం రాదు. చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారమ్మా. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి. ఇదిగో ముఖ్యంగా నేను ఇన్ని చేస్తున్నాను, ఇంత సంపాదించాలని ప్రయాసపడుతున్నాను, ఇంత బాగా నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నాను, కానీ దేవుడి మందిరంలోకి రాలేకపోతున్నాను.
దేవుడి వాక్యాన్ని వినలేకపోతున్నానే, ఒకవేళ రేపు నాకు ఇలాంటిది జరిగితే నా పరిస్థితి ఏంటి అన్న భయం కలుగుతుంది, కాబట్టి అక్కడికి వెళ్ళండి అంటున్నాడు. అంతెందుకండి, నేనేమన్నానంటే ఒకసారి మా భార్యతో, ఏమో అక్కడికి పోతున్నాను, మా సేవకు పోతున్నాను, ఒకవేళ ఏదన్నా జరిగి చచ్చిపోతే ఇంకేమో చెప్పలేమని, ఒకవేళ వస్తే వస్తాను లేకపోతే రాలేను అన్నప్పుడు నేను చచ్చిపోకముందే ఏడుచుంది ఆవిడ, మా భార్య చనిపోకముందే ఏడుచుంది. అంటే చూడండి, అక్కడ చనిపోకముందే, చచ్చిపోయేది పక్కన పెట్టండి, ఫస్ట్ చనిపోకముందే ఏడుస్తుందంటే ఇక చచ్చిపోతే ఎంత ఏడుస్తుందో చూడండి. అందుకోసమే చావు అంటే ప్రతి ఒక్కరికి భయమేనండి. ప్రతి ఒక్కరికి ప్రాణం మీద ఆశ ఉంటుంది. అమ్మో నేను చచ్చిపోకూడదు. మనం ఏదన్నా ఇప్పుడు ఇక్కడికి ఏదన్నా వచ్చేసింది అనుకోండి, ఒక పాము ఇంకోటి వచ్చేసింది అనుకోండి, నా ప్రాణాన్ని కాపాడాలని మీరు అందరూ అనుకుంటారా? మీ ప్రాణాన్ని కాపాడాలని నేను అనుకుంటాను చెప్పండి? ఏమనుకోలేదండి, ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అదేనండి, ప్రాణం మీద ప్రతి ఒక్కరికి ఆశనేనండి, ఆశ. కాబట్టి అని ఏం చేయాలంటే మన ప్రాణాన్ని, ఇదో ఇంత తీపి కలిగిన ప్రాణాన్ని దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాణం మీద ఆశను వదిలేసుకోవాలి. పౌలు గారు అంటారు, ఒకప్పుడు నేను అందరి ప్రాణాలను తీసేవాడిని, అయితే నేను మారిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే నా ప్రాణాన్ని ప్రియంగా నేను ఎంచుకోలేదు అంటాడు. దేవుళ్ళలోకి వచ్చిన ప్రతి వాడికి చావు మీద భయం ఉండకూడదండి, ప్రాణం మీద తీపి ఉండకూడదండి. దేవుడి కోసం వచ్చాను, ఇక ఇది పోతే దేవుడిలోనే పోవాలి అని అనుకోవాలి. అందుకోసమేనండి, లోకంలో ఉన్న వాళ్ళని దేవుళ్ళలో ఉన్న వాళ్ళని మీరు చూడండి ఒకసారి. లోకంలో ఉన్నవాడికి చావు అంటే చాలా భయం అండి, చాలా భయం. అడిగి చిన్న జ్వరం రాగానే హాస్పిటల్ ఉంటే భయంతో ఉంటాడు, నేను చస్తానేమోనండి. చిన్న గుండెల్లో నొప్పి వచ్చేసింది అనుకోండి, అమ్మో ఇది హార్ట్ అటాక్ ఏమో అని ఆ భయంతోనే ఉండిపోతాడు. చూసారా, ఆ భయంతోనే ఉండిపోతాడు. కానీ దేవుడిలో ఉన్నాడు ఎలా ఉంటాడంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్నప్పుడు ఆడు గుండె నొప్పి వచ్చిన ఎలా ఉంటాడంటే, నేను దేవుడిలో ఉన్నాను, చచ్చిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నేనెందుకు భయపడాలని ఇలా ఉంటాడండి దేవుడిలో ఉన్నవాడు. కాబట్టి ప్రియులారా, మనం ఇలా ఉండాలి. అలా ఉంటేనే మన జీవితాలు పరలోకానికి వెళ్ళిపోతాయి. ప్రభువునందు మాత్రమే మనం బ్రతకాలి, ప్రభువునందే మనము నిద్రించాలి. అలా నిద్రించినప్పుడే దేవుడు ఏం చేస్తాడు, శబ్దముతో నిన్ను పిలుస్తాడు, అమ్మ నువ్వు పైకి లే అంటాడు. వెంటనే సమాధి బద్దలైపోయి ఆయనతో మనం వెళ్ళిపోతాం. అలా ఉండాలి. యేసుక్రీస్తును మనం పిలిచేటట్టుగా మన జీవితాలు ఇక్కడ బ్రతికి మనం చచ్చిపోవాలి. అలా పిలిస్తే నువ్వు లేచి రావాలండి. ఆ టైంలో లేచి రావాలి. అందుకోసమేనండి ఆ శబ్దం అనేది మీరు ఆలోచిస్తే, ఈ ప్రపంచాన్ని అంతా కలిగించింది ఏంటి? శబ్దమే కదా. ఈ ప్రపంచంలోకి మనిషిని మార్చడానికి వచ్చింది ఏంటి? యేసుక్రీస్తు అనే శబ్దమే కదా, శరీరధారిగా వచ్చాడు. ఇక్కడ మీకు వినబడుతున్నది ఏంటి? శబ్దమే కదా. చనిపోయిన తర్వాత అందరినీ లేపేది ఏంటి? శబ్దమే కదా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలే కదా. అలాగే చనిపోయి మనం లేచిన తర్వాత కొన్ని కోట్ల మంది ప్రజల ముందర నిలవబెట్టి, ఇదిగో ఈయనే నా నిజమైన కుమారుడు, నా నమ్మకమైన దాసుడు అని చెప్పేది కూడా శబ్దమే. ఇప్పుడు బతికున్నప్పుడు ఒక 30-40 మంది ముందర ఈయన పలానోడు, ఈయన ఇంత మంచిగా ఉన్నాడు, ఇంత సేవ చేశాడు అంటారు. కానీ మనం చచ్చిపోతే, దేవుళ్ళో ఉండి చచ్చిపోతే, యేసుక్రీస్తు వారు కొన్ని కోట్ల మంది ముందర ఏం చెప్తారో తెలుసా? ఈడు నిజంగా నా కోసం బ్రతికినోడు, ఈమె నిజంగా నా కోసం బ్రతికింది, ఎంతో సేవ చేసిందంటే అని నీ గురించి నా గురించి ఆయన చెప్తాడండి అందరి ముందర. అప్పుడు ఎంత మెప్పు కలుగుతుందో చూడండి, ఎంత మెప్పు కలుగుతుందో. అలా ఉండాలండి. దేవుడు ప్రతిదీ మన కోసమే చేస్తున్నాడు అండి. దేవుడు ప్రతిదీ మన కోసమే చేస్తున్నాడు. ఒక తండ్రి అండి 2 పిల్లల్ని పిలుచుకొని వచ్చాడు. పరీక్ష టైం అయిపోయింది, వాళ్ళు లోపలికి పోనీయకపోతే గేట్ వేస్తున్నప్పుడు పరిగెత్తపోయి ఆ గేటు మధ్యలో నిలబడ్డాడు. గేటు మధ్యలో నిలబడి వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. నా పిల్లలు పోవాలి అని బ్రతిమలాడుతున్నాడు. చివరికి వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాడండి. పట్టుకుంటే వాళ్ళు అప్పుడు లోనికి పంపించారు. ఈరోజు నువ్వు మారాలి అని దేవుడు కూడా ఏడ్చి నీకు మాటలు వినిపిస్తున్నాడండి. ఆయన బాధ మనకు తెలియటం లేదు ప్రియమైన దేవుడు వాళ్ళరా. ఆయన ఎంత బ్రతిమలాడుతున్నాడంటే ప్రతి ఒక్క మనిషిని కూడా వాక్యం ద్వారా బ్రతిమలాడుతున్నాడు. రే మారండ్రా, ఎన్నిసార్లు మీరు ఇలానే ఉంటారా, విని మీ మనసును బండగా చేసుకుంటారా, మారండి అని ఏడుస్తున్నాడు. సేవకుల ద్వారా మాట్లాడిస్తున్నాడు. మారకపోతే ఎలా చెప్పండి? ఎన్ని రోజులు ఇలా ఉంటామండి? వృద్ధాప్యం వచ్చేంతవరకు అలా ఉండి చచ్చిపోతామా? అలానే ఉండి చచ్చిపోతాం. ఇంకా మారమా చెప్పండి? మందిరాలకు వెళ్తున్న మన బ్రతుకులు మారకపోతే, రొట్టె ద్రాక్షారసంలో చెయ్యేస్తున్న మన జీవితాలు మారకపోతే, ఇక ఎప్పుడు మారతాయండి మన బ్రతుకులు?
ఎప్పుడు మారతాయి చెప్పండి? ఇక చావుకు ముందైనా మారకపోతే దేవుడు పరలోకాన్ని ఇవ్వడండి మనకు. చావుకు ముందైనా మారాలి, మార్చుకోవాలి, పరలోకాన్ని చేరుకోవాలి. కనుక ఎస్తేరమ్మ గారు వెళ్ళిపోయారు. అమ్మ బ్రతుకున్న గర్భఫలాలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అలాగే బంధువులు ఉన్నారు. మీరు మీకోసం ఏడ్చండి అమ్మ. ఇప్పుడు అమ్మ కోసం ఏడ్చాల్సిన అవసరం లేదు, మీకోసం ఏడ్చండి. మేము దేవుడిలో ఉండాలని నేర్చుకోండి. అమ్మగారికి సాక్ష్యం విన్నాను నేను. అన్నగారు చెప్పారు, వాళ్ళు ఎప్పుడో వాళ్ళ స్నేహితులందరూ వచ్చి కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచే ప్రార్థన చేసుకుంటూ ఉండేది, చాలా భక్తిపూర్వాలని అప్పుడు చనిపోయిన దగ్గరకు వచ్చి మాట్లాడారట. ఇప్పుడు అమ్మ మంచి పేరు సంపాదించుకొని వెళ్ళిపోయిందమ్మా, మంచి పేరు. ఇప్పుడు బతుకున్న మీరు కూడా అలాంటి పేరే సంపాదించుకోండి. అమ్మకు ఇంకా మంచి పేరు తీసుకురావాలి. అమ్మకంటే బాగా ఉండాలి మీరు, అమ్మకంటే బాగా బ్రతకాలి దేవుడిలో. ఇక అమ్మ కోసం ఏడ్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం క్రైస్తవులను ఎప్పుడు ఏడ్చకూడదమ్మా, క్రైస్తవులను ఏడ్చకూడదు ఎప్పుడు. ఎందుకంటే అమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు ఆమె భక్తి జీవితాన్ని బట్టి. ఇక మనం ఎందుకు ఏడ్చాలి చెప్పండి? మనం భక్తిగా బ్రతికితే, మనం బాగా నీతివంతులుగా జీవిస్తే అమ్మను మనము చూస్తాం. అబ్రహాం గారు చచ్చిపోయిన తర్వాత అంటే లాజర్ గారు చూడలేదా అబ్రహాం గారిని, పితరుని చూడలేదా? చూశారు కదా. మరి మనం కూడా అంతేనండి, మనం కూడా అంతే. వాళ్ళు చనిపోయారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళను చూడాలి. నేను మా అమ్మను చూడాలి, నేను మా నాన్నను చూడాలి, నేను మా పిల్లల్ని చూడాలని ఇక్కడ నువ్వు దేవుడి కోసము గొప్పగా బ్రతికితే చూస్తాం. అలాగే ఇక్కడున్న వారందరూ, నేను ఇక్కడున్న వాళ్ళందరూ బాగా అలాంటి భక్తి జీవితాన్ని భూమి మీద చావకముందే సంపాదించుకొని, మంచి పేరుని సంపాదించుకొని బ్రతికి చనిపోవాలి. అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయను గాక. ఇప్పటి వరకు కూడా జ్ఞాపకార్థపు రీతిలో మనం ఏమై ఉన్నాము, మనం ఏం సంపాదించుకోవాలి, ఎవరి కొరకు ఏడవాలి, అనేక విషయాలు దేవుని మాటలో మనం ఆలకించాం.